నిజామాబాద్ జిల్లాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో బోధన్కి సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. కాళ్ళకు చేతులకు బేడిలేసి మరి వెట్టి చాకిరి చేయిస్తున్నారు అనే ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికైతే మా సిఐ వెంకటరమణ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సో పనిష్మెంటా లేకపోతే దాష్టికంగానే ప్రవర్తించారా అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే సార్ నమస్తే సార్. ఈ వీడియో వైరల్ అవుతా ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది బోధన్ పోలీస్ స్టేషన్లో, ఏం జరుగుతూ ఉంది అనేది చాలామంది నెటిజన్లు అయితే ఇవాళ మెసేజ్లు చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏం జరిగింది సార్? నమస్కారం అండి. ఇక్కడ ఒక మార్నింగ్ టైంలో ఒక అక్యూజ్ని పట్టుకురావడం జరిగింది. అంటే సస్పెక్ట్ పర్సన్ బైక్ దొంగతనం చేపిస్తున్నటువంటి రెడీ హ్యాండ్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది. అతన్ని పట్టుకొని వచ్చిన క్రమంలో జమీందార్ గారు అక్కడ అతని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. పక్కన కూర్చోబెట్టే సమయంలో అతను క్లీన్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ ఉన్న ఒక చీపురు ఉన్నది, ఆ చీపురుతో తనంతట తానే క్లీన్ చేసుకుంటుండు తప్ప అతను ఎవరు కూడా పని చేయమని చెప్పలేదు, ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదు. అక్కడ ఆయనే క్లీన్ చేసుకుంటుంటే జమీందారు అతన్ని వద్దని చెప్పాల్సింది పోయి అతన్ని మందలించడం జరిగింది జమీందార్ గారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు తన డ్యూటీలో భాగంగా తన కర్తవ్యం పూర్తిగా అంటే విధుల్లో మునిగిపోయినారు. కాకపోతే చీపిరి కట్ట పట్టుకున్నప్పుడు ఒక మాట అనాల్సిందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేకపోతే ఏమైనా పనిష్మెంట్లో భాగంగా ఇట్లాంటి పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారేమో మరి పిఎస్లో లేకపోతే ఈ స్టేషన్లో అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఒకవేళ ఏం దొంగతనం చేశారు, ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు అతను? ఇవాళ మార్నింగే పట్టుకురావడం జరిగింది, తెల్లారు గట్ల సమయంలో పట్టుకురావడం జరిగింది తప్ప అతన్ని ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు అతను వచ్చిన టైంలోనే క్లీన్ చేసుకుంటే ఆ టైంలోనే వీడియో తీయడం జరిగింది. మనకు వేరే అంతకుముందు వచ్చిన ఒక ప్రెస్ రిపోర్టు వీడియో తీయడం జరిగింది. అదే తప్ప అతన్ని ఎటువంటి మేము ఉద్దేశం లేదు అతనితో పని చేయించాల్సిన ఉద్దేశం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కాకపోతే మరి అక్కడ ఈ రీజన్ ఎందుకు వస్తుంది అనేది చాలామందికి వస్తుంది సార్. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో క్లీన్ లేకపోవడం ఏంది, ఒక అక్యూజ్డ్ ఒక నిందితుడు తన చీపురుతోనే ఆయన ఊడ్చుకోవడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. సో ఏంటి అంటే ఏ టైంలో జరుగుంటుంది ఇది అప్రాక్సిమేట్లీ టైమింగ్? మార్నింగ్ అది 8 o'clock టైంలో జరిగింది. అతను 7 o'clock తీసుకొచ్చినాం. కూర్చున్న టైంలో కొద్దిగా అతని కాళ్ళకే మట్టి ఉన్నదన్నమాట. మట్టి పడటం వల్లనే అది క్లీన్ చేసుకుంటున్నాడు అతను, అంతే తప్ప అది వేరే క్లీనింగ్ గురించి కాదు. అది అంటే సార్ ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో అంటే ఈ నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు ఏదైతే చెత్త తీసేవాళ్ళు కావచ్చు, ఊడ్చేవాళ్ళు కావచ్చు, ఏ టైంలో వస్తారు, ఏ టైంలో శుభ్రపరిచేసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది? డైలీ కావచ్చు, డైలీ మార్నింగ్ 8 o'clock టైంలో వస్తారు వాళ్ళు. 8 o'clock వచ్చేసి 9 లోపు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు అందరు కూడా. అది ఆ 8 o'clock టైంలోనే క్లీనింగ్ అనేది ఆయన చేసుకుంటున్న టైంలో 7 to 8 మధ్య జరిగింది ఇష్యూ. సో ఒకసారి నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్తోని కూడా మేము మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అంటే బోధన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇదొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక హై డ్రామా లాగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే సిఐ గారితో మనం మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా మనకి కొంత రివర్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాట్లాడితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది మనకి పర్మిషన్ అయితే ఇచ్చేలాగా కనిపిస్తలేరు అనేది తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి బోధన్ అండి, ఇది బోధన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లోనే ఒక జమీందార్ హెడ్ కానిస్టేబుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి గతంలో కూడా ఏదైతే ఇట్లాంటి పైశాచిక ఆనందం ఒక లాగా కూడా ఆయన బిహేవ్ చేసేవాడు. ఇట్లాంటి దాశరికం అనేది ఎవరైతే నిందితులు ఎవరైతే వస్తారో అక్యూజ్లతోనైతే ఆయన బిహేవ్ చేసేవాడు అని చెప్పేసి కూడా ఒక పత్రిక విలేకరు అయితే ఒక న్యూస్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే వైరల్ చేయడం జరిగింది. ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా అంటే దాదాపు అంటే తెలంగాణలో వివిధ జిల్లాలకు అంటే మనకి నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, వివిధ జిల్లాలకైతే కొత్త బాస్లను అయితే నియమించడం జరిగింది. బాస్ వచ్చిన 2 రోజుల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఏంది అనే దానిపైన అయితే చాలామంది వల్ల అసలు హవాకైపోతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ వీడియో సిపి గారి దృష్టికి వెళ్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ పైన అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము సినిమాలో చూస్తాం, నార్మల్గా సినిమాలో ఎవరైతే ఇప్పుడు మనకి నిందితులు ఎవరైతే ఉంటారో నిందితులు ఏమైనా తప్పు చేస్తే జడ్జి కావచ్చు లేకపోతే పోలీస్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఎలాంటిది ఏం లేకుండా ఒక చీపిరి కట్ట తీసుకొని దాంతోపాటు ఏదైతే మనకి ఆయన వీడియో చూసిన తర్వాత మనకి ఏమనిపించిందంటే చేతులకు కాళ్ళకు పూర్తిగా బేడీలు అయితే ఉన్నాయి. అక్కడ నీట్గా లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చీపిరితోని ఆయన ఊడ్చిరు అనేది మనకి ఇక్కడ సిఐ వెంకటరమణ గారు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే దీంట్లో నిజాలు అనేది ఒక క్లారిటీ అనేది లేదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఎవరైతే నిందితుడు ఎవరైతే
ఉన్నారో అక్యూజ్తోని మనం మాట్లాడితే కానీ మనకు క్లారిటీ అయితే రాదు. సో ఖచ్చితంగా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది మనం చాలా ఇయర్స్గా మనం వింటా ఉన్నాం. కాకపోతే ఇది ఫ్రెండ్లీ పోలీసా లేకపోతే వెట్టి చాకిరీ చేసుకునేటువంటి వ్యవస్థనా అని చెప్పేసి కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. సో లోపలైతే ఉన్నారు, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఏంటి సిచ్యువేషన్ అంటే ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే, హెడ్ కానిస్టేబుల్ గారు తప్పు చేయకపోతే, కక్షపూరితంగానే ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా మనకి లోపలికి పర్మిషన్ ఇయ్యరు. ఒకవేళ ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ఆయన స్వయంగానే ఆయన అక్కడ ఒక చిన్న ఆయన కూర్చుండే అంత ప్లేస్లో ఆయన క్లీన్ చేసుకుందామని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇచ్చేలాగైతే లేరు. సో లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అక్యూజ్తో మనం మాట్లాడితేనే మనకు క్లారిటీ అయితే ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో బోధన్కి సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. కాళ్ళకు చేతులకు బేడిలేసి మరి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు అనే ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికైతే సిఐ వెంకటరమణ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సో పనిష్మెంటా లేకపోతే దాష్టికంగానే ప్రవర్తించారా అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ వీడియో వైరల్ అవుతా ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది బోధన్ పోలీస్ స్టేషన్లో, ఏం జరుగుతూ ఉంది అనేది చాలా మంది నెటిజన్లు అయితే ఇవాళ మెసేజ్లు చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏం జరిగింది సార్? నమస్కారం అండి. ఇక్కడ ఒక మార్నింగ్ టైంలో ఒక అక్యూజ్ని పట్టుకురావడం జరిగింది. అంటే సస్పెక్ట్ పర్సన్ బైక్ దొంగతనం చేపిస్తున్నటువంటి రెడీ హ్యాండ్లో పట్టుకొని తీసుకురావడం జరిగింది. అతన్ని పట్టుకొని వచ్చిన క్రమంలో జమీందార్ గారు అక్కడ అతని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. పక్కన కూర్చోబెట్టే సమయంలో అతను క్లీన్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ ఉన్న ఒక చీపురు ఉన్నది, ఆ చీపురుతో తనంతట తానే క్లీన్ చేసుకుంటున్నాడు తప్ప అతను ఎవరు కూడా పని చేయమని చెప్పలేదు. ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదు. అక్కడ ఆయనే క్లీన్ చేసుకుంటుంటే జమీందారు అతన్ని వద్దని చెప్పాల్సింది పోయి అతన్ని మందలించడం జరిగింది జమీందార్ గారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు తన డ్యూటీలో భాగంగా తన కర్తవ్యం పూర్తిగా అంటే విధుల్లో మునిగిపోయినారు. కాకపోతే చీపిరి కట్ట పట్టుకున్నప్పుడు ఒక మాట అనాల్సిందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేకపోతే ఏమైనా పనిష్మెంట్లో భాగంగా ఇట్లాంటి పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారేమో మరి పిఎస్లో లేకపోతే ఈ స్టేషన్లో అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఒకవేళ ఏం దొంగతనం చేశారు, ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు అతను? ఇవాళ మార్నింగే పట్టుకురావడం జరిగింది, తెల్లారు గట్ల సమయంలో పట్టుకురావడం జరిగింది తప్ప అతన్ని ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు అతను వచ్చిన టైంలోనే క్లీన్ చేసుకుంటే ఆ టైంలోనే వీడియో తీయడం జరిగింది. మనకు వేరే అంతకుముందు వచ్చిన ఒక ప్రెస్ రిపోర్టు వీడియో తీయడం జరిగింది. అదే తప్ప అతన్ని ఎటువంటి మేము ఉద్దేశం లేదు అతనితో పని చేయించాల్సిన ఉద్దేశం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కాకపోతే మరి అక్కడ ఈ రీజన్ ఎందుకు వస్తుంది అనేది చాలామందికి వస్తుంది సార్. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో క్లీన్ లేకపోవడం ఏంది, ఒక అక్యూజ్డ్ ఒక నిందితుడు తన చీపురుతోనే ఆయన ఊడ్చుకోవడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. సో ఏంటి అంటే ఏ టైంలో జరుగుంటుంది ఇది అప్రాక్సిమేట్లీ టైమింగ్? మార్నింగ్ అది 8 o'clock టైంలో జరిగింది. అతను 7 o'clock తీసుకొచ్చినాం. కూర్చున్న టైంలో కొద్దిగా అతని కాళ్ళకే మట్టి ఉన్నదన్నమాట. మట్టి పడటం వల్లనే అది క్లీన్ చేసుకుంటున్నాడు అతను, అంతే తప్ప అది వేరే క్లీనింగ్ గురించి కాదు. అది అంటే సార్ ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో అంటే ఈ నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు ఏదైతే చెత్త తీసేవాళ్ళు కావచ్చు, ఊడ్చేవాళ్ళు కావచ్చు, ఏ టైంలో వస్తారు, ఏ టైంలో శుభ్రపరిచేసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది? డైలీ కావచ్చు, డైలీ మార్నింగ్ 8 o'clock టైంలో వస్తారు వాళ్ళు. 8 o'clock వచ్చేసి 9 లోపు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు అందరు కూడా. అది ఆ 8 o'clock టైంలోనే క్లీనింగ్ అనేది ఆయన చేసుకుంటున్న టైంలో 7 to 8 మధ్య జరిగింది ఇష్యూ. సో ఒకసారి నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్తో కూడా మేము మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అంటే బోధన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇదొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక హై డ్రామా లాగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే సిఐ గారితో మనం మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా మనకి కొంత రివర్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాట్లాడితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది మనకి పర్మిషన్ అయితే ఇచ్చేలాగా కనిపిస్తలేరు అనేది తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి బోధన్ అండి, ఇది బోధన్కి సంబంధించినటువంటి
పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లను ఒక జమీందార్ హెడ్ కానిస్టేబుల్గా మనం చెప్పుకుంటా ఉంటాము. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి గతంలో కూడా ఏదైతే ఇట్లాంటి పైశాచిక ఆనందం ఒక లాగా కూడా ఆయన బిహేవ్ చేసేవాడు. ఇట్లాంటి దాశరికం అనేది ఎవరైతే నిందితులు ఎవరైతే వస్తారో అక్యూస్డ్లతోనైతే ఆయన బిహేవ్ చేసేవాడు అని చెప్పేసి కూడా ఒక పత్రిక విలేకరు అయితే ఒక న్యూస్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే వైరల్ చేయడం జరిగింది. ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా అంటే దాదాపు అంటే తెలంగాణలో వివిధ జిల్లాలకు అంటే మనకి నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, వివిధ జిల్లాలకైతే కొత్త బాస్లను అయితే నియమించడం జరిగింది. బాస్ వచ్చిన 2 రోజుల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఏంది అనే దానిపైన అయితే చాలామంది వల్ల అసలు హవాకైపోతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ వీడియో సిపి గారి దృష్టికి వెళ్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ పైన అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము సినిమాలో చూస్తాం, నార్మల్గా సినిమాలో ఎవరైతే ఇప్పుడు మనకి నిందితులు ఎవరైతే ఉంటారో నిందితులు ఏమైనా తప్పు చేస్తే జడ్జి కావచ్చు లేకపోతే పోలీస్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఎలాంటిది ఏం లేకుండా ఒక చీపిరి కట్ట తీసుకొని దాంతోపాటు ఏదైతే మనకి ఆయన వీడియో చూసిన తర్వాత మనకి ఏమనిపించిందంటే చేతులకు కాళ్ళకు పూర్తిగా బేడీలు అయితే ఉన్నాయి. అక్కడ నీట్గా లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చీపిరితోని ఆయన ఊడ్చిరు అనేది మనకి ఇక్కడ సిఐ వెంకటరమణ గారు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే దీంట్లో నిజాలు అనేది ఒక క్లారిటీ అనేది లేదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూస్డ్తోని మనం మాట్లాడితే కానీ మనకు క్లారిటీ అయితే రాదు. సో ఖచ్చితంగా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది మనం చాలా ఇయర్స్గా మనం వింటా ఉన్నాం. కాకపోతే ఇది ఫ్రెండ్లీ పోలీసా లేకపోతే వెట్టి చాకిరీ చేసుకునేటువంటి వ్యవస్థనా అని చెప్పేసి కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. సో లోపలైతే ఉన్నారు, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఏంటి సిచ్యువేషన్ అంటే ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే హెడ్ కానిస్టేబుల్ గారు తప్పు చేయకపోతే కక్షపూరితంగానే ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా మనకి లోపలికి పర్మిషన్ ఇయ్యరు. ఒకవేళ ఎవరైతే అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగానే ఆయన అక్కడ ఒక చిన్న ఆయన కూర్చుండే అంత ప్లేస్లో ఆయన క్లీన్ చేసుకుందామని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇచ్చేలాగైతే లేరు. సో లోపలికి అయితే వెళ్ళాం, లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అక్యూస్డ్తో మనం మాట్లాడితేనే మనకు క్లారిటీ అయితే ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో బోధన్కి సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. కాళ్ళకు చేతులకు బేడీలేసి మరి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు అనే ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికైతే మా సిఐ వెంకటరమణ గారు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సో పనిష్మెంటా లేకపోతే దాష్టికంగానే ప్రవర్తించారా అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ వీడియో వైరల్ అవుతా ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది బోధన్ పోలీస్ స్టేషన్లో, ఏం జరుగుతూ ఉంది అనేది చాలా మంది నెటిజన్లు అయితే ఇవాళ మెసేజ్లు చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఏం జరిగింది సార్? నమస్కారం అండి. ఇక్కడ ఒక మార్నింగ్ టైంలో ఒక అక్యూజ్ని పట్టుకురావడం జరిగింది. అంటే సస్పెక్ట్ పర్సన్ బైక్ దొంగతనం చేపిస్తున్నటువంటి రెడీ హ్యాండ్లో పట్టుకొని తీసుకురావడం జరిగింది. అతన్ని పట్టుకొని వచ్చిన క్రమంలో జమీందార్ గారు అక్కడ అతని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. పక్కన కూర్చోబెట్టే సమయంలో అతను క్లీన్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ ఉన్న ఒక చీపురు ఉన్నది, ఆ చీపురుతో తనంతట తానే క్లీన్ చేసుకుంటుడు తప్ప అతను ఎవరు కూడా పని చేయమని చెప్పలేదు. ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదు. అక్కడ ఆయనే క్లీన్ చేసుకుంటుంటే జమీందారు అతన్ని వద్దని చెప్పాల్సింది పోయి అతన్ని మందలించడం జరిగింది జమీందార్ గారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు తన డ్యూటీలో భాగంగా తన కర్తవ్యం పూర్తిగా అంటే విధుల్లో మునిగిపోయినారు. కాకపోతే చీపిరి కట్ట పట్టుకున్నప్పుడు ఒక మాట అనాల్సిందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేకపోతే ఏమైనా పనిష్మెంట్లో భాగంగా ఇట్లాంటి పనిష్మెంట్ ఏమైనా ఇచ్చారేమో మరి పిఎస్లో లేకపోతే ఈ స్టేషన్లో అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఒకవేళ ఏం దొంగతనం చేశారు, ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు అతను? ఇవాళ మార్నింగే పట్టుకురావడం జరిగింది, తెల్లారు ఎట్లా సమయంలో పట్టుకురావడం జరిగింది తప్ప అతన్ని ఇవాళ మార్నింగ్ వచ్చినప్పుడు అతను వచ్చిన టైంలోనే క్లీన్ చేసుకుంటే ఆ టైంలోనే వీడియో తీయడం జరిగింది. మనకు వేరే అంతకుముందు వచ్చిన ఒక ప్రెస్ రిపోర్టు
వీడియో తీయడం జరిగింది. అదే తప్ప అతన్ని ఎటువంటి మేము ఉద్దేశం లేదు, అతనితో పని చేయించాల్సిన ఉద్దేశం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. కాకపోతే మరి అక్కడ ఈ రీజన్ ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి వస్తుంది సార్. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో క్లీన్ లేకపోవడం ఏంది, ఒక అక్యూజ్డ్ ఒక నిందితుడు తన చీపురుతోనే ఆయన ఊడ్చుకోవడం ఏంది అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటారు. సో ఏంటి అంటే ఏ టైంలో జరుగుంటుంది ఇది అప్రాక్సిమేట్లీ టైమింగ్? మార్నింగ్ అది 8 o'clock టైంలో జరిగింది. అతను 7 o'clock తీసుకొచ్చినాం. కూర్చున్న టైంలో కొద్దిగా అతని కాళ్ళకే మట్టి ఉన్నదన్నమాట. మట్టి పడటం వల్లనే అది క్లీన్ చేసుకుంటున్నాడు అతను, అంతే తప్ప అది వేరే క్లీనింగ్ గురించి కాదు అది. అంటే సార్ ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో అంటే ఈ నీట్ అండ్ క్లీన్ అంటే ఇప్పుడు ఏదైతే చెత్త తీసేవాళ్ళు కావచ్చు, ఊడ్చేవాళ్ళు కావచ్చు, ఏ టైంలో వస్తారు, ఏ టైంలో శుభ్రపరిచేసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది? డైలీ కావచ్చు, డైలీ మార్నింగ్ 8 o'clock టైంలో వస్తారు వాళ్ళు. 8 o'clock వచ్చేసి 9 లోపు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు అందరు కూడా. అది ఆ 8 o'clock టైంలోనే క్లీనింగ్ అనేది ఆయన చేసుకుంటున్న టైంలో 7 to 8 మధ్య జరిగింది ఇష్యూ. సో ఒక్కసారి నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్తోని కూడా మేము మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. అంటే బోధన్ పోలీస్ స్టేషన్లో అయితే ఇదొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక హై డ్రామా లాగా అయితే కనబడతా ఉంది. ఎందుకంటే సిఐ గారితో మనం మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ ఇదంతా కూడా మనకి కొంత రివర్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాట్లాడితే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది మనకి పర్మిషన్ అయితే ఇచ్చేలాగా కనిపిస్తలేరు అనేది తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తానికి బోధన్ అండి, ఇది బోధన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లోనే ఒక జమీందార్ హెడ్ కానిస్టేబుల్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి గతంలో కూడా ఏదైతే ఇట్లాంటి పైశాచిక ఆనందం ఒక లాగా కూడా ఆయన బిహేవ్ చేసేవాడు. ఇట్లాంటి దాశరికం అనేది ఎవరైతే నిందితులు ఎవరైతే వస్తారో అక్యూస్డ్లతోనైతే ఆయన బిహేవ్ చేసేవాడు అని చెప్పేసి కూడా ఒక పత్రిక విలేకరు అయితే ఒక న్యూస్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే వైరల్ చేయడం జరిగింది. ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా అంటే దాదాపు అంటే తెలంగాణలో వివిధ జిల్లాలకు అంటే మనకి నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి, వివిధ జిల్లాలకైతే కొత్త బాస్లను అయితే నియమించడం జరిగింది. బాస్ వచ్చిన 2 రోజుల్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఏంది అనే దానిపైన అయితే చాలామంది వల్ల అసలు హవాకైపోతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ వీడియో సిపి గారి దృష్టికి వెళ్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ పైన అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము సినిమాలో చూస్తాం, నార్మల్గా సినిమాలో ఎవరైతే ఇప్పుడు మనకి నిందితులు ఎవరైతే ఉంటారో నిందితులు ఏమైనా తప్పు చేస్తే జడ్జి కావచ్చు లేకపోతే పోలీస్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్న తర్వాతనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఎలాంటిది ఏం లేకుండా ఒక చీపురు కట్ట తీసుకొని దాంతోపాటు ఏదైతే మనకి ఆయన వీడియో చూసిన తర్వాత మనకి ఏమనిపించిందంటే చేతులకు కాళ్ళకు పూర్తిగా బేడీలు అయితే ఉన్నాయి. అక్కడ నీట్గా లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చీపురుతోని ఆయన ఊడ్చిరు అనేది మనకి ఇక్కడ సిఐ వెంకటరమణ గారు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే దీంట్లో నిజాలు అనేది ఒక క్లారిటీ అనేది లేదు. కాకపోతే ఖచ్చితంగా మనం ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్తోని మనం మాట్లాడితే కానీ మనకు క్లారిటీ అయితే రాదు. సో ఖచ్చితంగా తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది మనం చాలా ఇయర్స్గా మనం వింటా ఉన్నాం. కాకపోతే ఇది ఫ్రెండ్లీ పోలీసా లేకపోతే వెట్టి చాకిరీ చేసుకునేటువంటి వ్యవస్థనా అని చెప్పేసి కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. సో లోపలైతే ఉన్నారు, ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఏంటి సిచ్యువేషన్ అంటే ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే హెడ్ కానిస్టేబుల్ గారు తప్పు చేయకపోతే కక్షపూరితంగానే ఆయన చేసి ఉంటే ఖచ్చితంగా మనకి లోపలికి పర్మిషన్ ఇయ్యరు. ఒకవేళ ఎవరైతే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగానే ఆయన అక్కడ ఒక చిన్న ఆయన కూర్చుండే అంత ప్లేస్లో ఆయన క్లీన్ చేసుకుందామని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇచ్చేలాగైతే లేరు. సో లోపలికి అయితే వెళ్ళాం, లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అక్యూజ్తో మనం మాట్లాడితేనే మనకు క్లారిటీ అయితే ఉంటుంది.